మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దిశెట్టి. ఎన్నికల నగర మోగినప్పటి నుంచి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూటమి మొత్తం అంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థులు ఉమ్మడిగా ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూమెంట్గా అక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఇటు కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం, లోకేష్ ప్రమాణ స్వీకారంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఆనందోత్సాహాల మధ్య సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మోర్త నియోజకవర్గంలో ఉన్నాము. ఇది టీడీపీకి కంచుకోటగా ఉండే ఒక నియోజకవర్గం. అందరూ కూడా ఇక్కడ మొత్తం టీడీపీ జెండా భుజాన మోసుకుని ఉన్న పరిస్థితుల్లో ఇక ఎన్నికల సందర్భంగా ఈ సీటు జనసేనకి అంటే పొత్తుల్లో భాగంగా జనసేనకి కేటాయించడం, తర్వాత అంటే శేషారావు గారు ఎమ్మెల్యేగా ఉండాలని ఇక్కడ స్థానికులు కూడా బలంగా డిమాండ్ చేసినప్పటికీ కూడాను నేరుగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి ఒక భరోసా ఇచ్చిన పిదప రాజమండ్రి రూరల్ సీట్ నుంచి పోటీ చేస్తారని భావించిన కందులు దుర్గేష్ అనూహ్యంగా నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, తద్వారా ఇక్కడున్న లోకల్ క్యాడర్ అంతా కూడా ఆయనకి బలంగా సపోర్ట్ చేయడంతో ఒక విజయదొందిమి భారీ మెజార్టీతో విజయదొందిమి మోగించిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు కందులు దుర్గేష్ గారు. ఇక్కడున్న మోర్త గ్రామంలో రాచమల్ల కుటుంబం కావచ్చు, ఇంకొన్ని కుటుంబాలు ఎప్పుడు కూడా టీడీపీ పక్షాన్ని నిలబడుతూ పోరాటం చేస్తున్న ఈ కందులు దుర్గేష్ గారు కూడా అదే సపోర్ట్ని అందించిన పరిస్థితి మనకి అంటే సీనియర్ నాయకులు టీడీపీ నుంచి రాచమల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏమంటే ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారు? మొత్తం అంతా కూడా ఒక సంబర వాతావరణం అయితే కనిపిస్తోంది. ఊరంతా చూసాం, అన్నీ కూడా బ్యానర్లు కట్టి మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఇలాంటి సందర్భం గురించి మీరు ఎంతలా ఎప్పటి నుంచి ఆతృతగా వెయిట్ చేశారంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలని తెలుగుదేశం తరపునే మా మోత గ్రామం నుంచి కంటిపూడి వరప్రసాద్ గారు కానీ, మన కట్టూరి చిట్టిబాబు గారు కానీ, మన కంటిపూడి రాము గారు కానీ, నాగరాజు గారు కానీ, హనుమంతు కానీ, ఇతర అన్ని వర్గాల వారు కూడా మోర్త నుంచి నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోరాటం జరుగుతుందో ఆ పోరాటం మోర్త నుంచి చేస్తున్నాం. మాకు చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లా కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంతో గెలుపు గిత్త రంకి వేసి లేచింది. శ్రీశైలం మల్లల్ని దర్శించుకుని రాయలసీమ మీదుగా ఉత్తరాంధ్ర, కోనసీమ, కోస్తాంధ్ర మొత్తం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. గెలుపు గిత్త రంకి వేసి లేచింది చంద్రబాబు నాయుడు గారి ప్రమాణం స్వీకారం చేయగానే. అదే అభివృద్ధి అమరావతిలో ఇవాళ 90 పైచీలకు 100 జేసీబీలు కానీ, మిషన్లు కానీ అమరావతిలో తుప్పల తొలగింపు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గెలుపుతో ఇది నిరూపించారు. దుర్గేష్ గారు అతి తక్కువ సమయం ఇంకా ఆయన పోటీ చేస్తారని తెలియడం, అంత ఎన్నికల్లో నగర మోగడం అన్నీ కూడా టకటక జరిగిపోయిన పరిస్థితుల్లో మీరు కూడా సపోర్ట్ చేసి అన్ని వర్గాల నుంచి సపోర్ట్ బాగా అందించారు. ఆయనతో జర్నీ మీకు ఎలా అనిపించింది దుర్గేష్ గారితో? ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో బూరుపల్లి శేషారావు గారి నాయకత్వంలో గత 15 సంవత్సరాలుగా మేమందరం మమేకమై ఉన్నాం. మరి దుర్గేష్ గారు కొత్తగా వచ్చిన వ్యక్తి అయినప్పటికీ, జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ మేము ఆయన్ని ఆదరించడమే కాదు, ఆయన కూడా మాలో మమేకమై శేషారావు గారు ఏ విధంగా మమేకమయ్యాడో దుర్గేష్ గారు కూడా మాలో మమేకమై నడవటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకి మంచి విజయాన్ని ఇచ్చాం. ఆయన కూడా మంత్రివర్గంలో చేరి మంచి పరిణామాన్ని నిడదవోలు నియోజకవర్గానికి తీసుకొచ్చారని మనస్ఫూర్తిగా ఆయన ఆయురారోగ్యాలతో ఈ మంత్రి పదవితో నిడదవోలు నియోజకవర్గం కానీ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తే బాగుంటుందని ఉంది. అది ఇస్తే అందరూ అదృష్టవంతులు. ఏది ఇచ్చినప్పటికీ అక్కడ నడిపే విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధిని నడిపే నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా పవర్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏ మినిస్టర్ ఇచ్చినా ఆయన దానికి వన్నీ తెస్తారని కోరుకుంటూ మేము ఆయన ఏ రకంగా ఆదరించామో మమ్మల్ని ఆయన అదే రకంగా ఆదరించి మాలో మమేకమై ఉన్నాడని చెప్పి దుర్గేష్ గారిని మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దుర్గేష్ గారికి మా మోర్త గ్రామ ప్రజల తరపున అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళిన అందరికీ, ఇక్కడున్న ఆనందంగా వ్యక్తం చేసిన అందరికీ, తెలుగుదేశం ఇదంతా ఒక కులం కాదు, ఓ మతం కాదు, ఓన్లీ తెలుగుదేశం కుటుంబం ఇది. ఆ కుటుంబాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. పాత మెజార్టీ తెలుగుదేశానికి ఎలా వచ్చిందో అలా తీసుకెళ్ళగలని అందరికీ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. జై తెలుగుదేశం.
ఏంటి లోకల్కి ఎలా ఉంటుంది మీరు చెప్పండి, ఎలా ఉంది చెప్పండి. మాకు ఆనందంగా ఉందండి అందరికీ. చాలా అంటే ఈ రోజు గురించి ఎంత ఆత్రుతగా వెయిట్ చేసి 5 సంవత్సరాల నుంచి చూసామండి. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మొత్తం కూడా అంటే సంబరాలు జరుపుకుంటున్న వేళ మనం మోర్త గ్రామంలో అయితే ఇప్పటివరకు సంబరాలను చూసాం. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, నిడదవోలు నియోజకవర్గానికి బురుగుపల్లి శేషారావు గారు ఎంత దగ్గరగా మాకు ఉండేవాళ్ళు, ఇప్పుడు కందుల దుర్గేష్ గారు కూడా అంతే దగ్గరగా మాకున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది మినిస్ట్రీ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫేజ్ మారింది, ఈ రోజు నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతాయి. రాష్ట్రానికి అన్ని వైపుల నుంచి మద్దతు ఉంటుంది. ఎందుకంటే కూటమిలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి కూడా ఏపీలో స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. సీనియర్గా ఉన్న చంద్రబాబు సారథ్యంలో మేమందరూ కూడా సైనికులుగా పనిచేస్తామంటూ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నియోజకవర్గే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేక్ కట్టింగ్లతోటి ఇటు మందు బాణసంచ కాలుస్తూ కూడా అందరూ కూడా తమ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ గ్రామంలో కనిపిస్తుంది. క్యాన్ అరుణ్తో విక్రమ్, సుమన్ టీవీ, మోర్త గ్రామం నుంచి. గత 5 సంవత్సరాల నుంచి ఒక రాక్షస పాలన చూసాం. మన చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ రాక్షస పాలనే, ఈ బూతుల మంత్రుల్ని ప్రత్యేకంగా బూతులు తిట్టి బూతులే నేర్పారు పిల్లలకిళ్ళు. అందుకని ఈ బూతుల మంత్రులు ఒక్క దెబ్బతోటి మొత్తం సునామీతో లేచి ఆటలాడ్డారు. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అభివృద్ధి మనం చూస్తున్నామండి. అప్పుడే టీవీలో మొత్తం 99 జేసీపీలు వచ్చినాయి, మొత్తం లైట్లన్నీ వెలిగినాయి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో మొత్తం ఎక్కలేని కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు తీసుకొస్తారో మన పిల్లలకే ఉద్యోగాలు ఇక్కడే మన పిల్లలతో పాటు ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా మన ఆంధ్రాకి వచ్చి అమరావతిలోనే జాబ్ చేసుకోవాలని ప్రతి రాష్ట్రాల పిల్లలు కూడా చూస్తూ ఉంటారు.